స్వరూపనిష్ట నుంచి తప్పడమే ప్రమాదము. ఈ స్వరూపము అంటే నేనన్న తలంపు లేని స్థితి కదా, దాన్ని మరిచిపోవడమే ప్రమాదం. అదే మరణం కూడాను. అమరత్వం కోసం ప్రయత్నించే వారి ఆ ప్రమాదంలో పడకుండా కాపాడే సాధ్యమైన ఆత్మవిచారణని చేయడానికి ఎటువంటి నియమాలు లేవు. దీనికోసం ఏ నియమనిష్టలు అక్కర్లేదు. సర్వకాల సర్వావస్థలంలో కూడా నేను అన్న తలంపు లేకుండా ఉండవచ్చు. ఈ ఆత్మనిష్ట తప్ప ముక్తిని కలిగించడానికి మరొక మార్గం లేదు. అంటే దేశకాల నియమాలు లేవు దీనికి అని చెప్తూ, దేశకాలాలు ఆ పరబ్రహ్మానికి అన్యమైన ఒక సత్తా కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ పరబ్రహ్మానికి దేశకాలాలతో ఏ విధమైనటువంటి అవసరం లేదు కదా. లేదమ్మా. దేశకాలాలు ఆ పరమాత్మ వల్ల ఉండగలుగుతున్నాయి తప్ప పరమాత్మకు దేశకాలాలతో ఏ పని లేదు. కాబట్టి దేశకాలాలు ఆత్మ విచారణకి అడ్డు కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు నేనెవరు అని ప్రశ్నించుకుని ఆ తలంపు లేని స్థితిలో ఉండడమే నిజమైన విచారణ, నిజమైన సాధన. అదే స్వరూపనిష్ట. దాని నుంచి జారిపోతేనే ప్రమాదం కలుగుతుంది. దాని వల్లనే మళ్ళీ బంధాలు ఏర్పడతాయి. ఇటువంటి ఆత్మ విచారణకి ఏ దేశకాల నియమాలతో పని లేదు. మరొక రీతిగా చెప్పాలంటే దేశకాలాలకు అతీతమైన ఆత్మస్వరూపం తప్ప వాటిలో ఇమిడి గోచరిస్తున్న నామరూపాలను విచారణలో లక్ష్యంగా పెట్టుకోకూడదు. ఈ మాట బాగా వినండము. దేశకాలాలకి అతీతమైనది మన ఆత్మస్వరూపము. అంటే దేశకాలాలకు అతీతంగా మన స్వరూపం ఉన్నది అన్నది మన బుద్ధికే గోచరిస్తుందా, అనుభవానికి అందుతోందా? నువ్వు దేహం కాకపోతే నీ ప్రకాశంలో దేహం తీయబడుతోంది అన్న జ్ఞానం గనుక నీకుంటే తప్పకుండా దేశకాలానికి అతీతుడు అని తెలుసుకోగలుగుతావు. దేశకాలాలకి అతీతమైన ఆత్మస్వరూపము అంటే ఆత్మ అంటే నేను, నా స్వరూపము దేశకాలాతీతమై ఉన్నది అని మనం బుద్ధి వరకు తెలుసుకుంటున్నామా, అనుభవాన్ని పొంది ఉంటున్నామా? అనుభవాన్ని పొంది ఉన్నాము అంటే ఈ దేహాన్ని నీ తెలివిలో తెలియబడుతున్న ఒక దృశ్యంగా నువ్వు చూడగలిగిన రోజున మాత్రమే నీవు దీనిని దేశకాలాలకి అతీతమైన ఆత్మగా ఉన్నట్లు. ఇప్పుడు అర్థమైంది. దేశకాలాలకు అతీతమైనది నీ స్వరూపము అని మనకు తెలుస్తోంది. కానీ మనం దేశకాలాలకి అతీతమై ఉన్నామా అంటే బుద్ధి వరకు తెలుస్తుంది తప్ప అనుభవంగా తెలియాలి అంటే సమస్త దేహాలతో పాటు నీ దేహము కూడా నీకు ఒక దృశ్యంగా కనపడినప్పుడు నీవు ప్రకాశానివై ఉన్నావని అర్థం. ఆ ప్రకాశానికి దేశకాలాలు లేవు. ఇప్పుడు అన్ని రూపాలని చూస్తున్నట్లుగానే నీ రూపాన్ని కూడా నువ్వు ఒక దృశ్యంగా చూడగలవా, చూడగలుగుతున్నావా? చూడలేంగా, ఎలా చూస్తాం? దీంతో మరి అతుక్కుపోయి ఉన్నాం కదా మనం. దేహంలో ఉండే వింటున్నాను, దేహంలో ఉండే తెలుసుకుంటున్నాను, దేహమై ఉండే నేను అన్ని చేయగలుగుతున్నాను అన్న అనుభవంతో ఉన్నాం మనం. దేహంలో నేనున్నాను, నేను తెలివిని కాబట్టి నాకు అన్ని వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను అంటున్నారే తప్ప దేహంలో నువ్వున్నావా, నీలో దేహం ఉందా అన్న దాని దగ్గర అందరికీ తెలిసినట్టుంటుందే గాని అనుభవం రాదు. దేహంలో నేనున్నాను విచారణ చేస్తే, సాధన చేస్తే దేహంలో నేనున్నానే గాని దేహం నేను కాను అన్నంత వరకు మనం రావచ్చు. దేహంలో తెలివి స్వరూపమైన నేను ఉన్నాను కాబట్టే మనస్సు ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి కాబట్టే ఈ జగత్తు నాకు తెలుస్తోంది. అంతవరకు మనకు అందరికి అర్థమైంది కదా. కొంచెం ప్రయత్నం చేసి చూస్తే నేను తెలివి స్వరూపానే ఉన్నాను కాబట్టే ఈ దేహేంద్రియ మనోబుద్ధులని చైతన్యాన్ని పొంది ఉన్నాయి, అందుచేత ఇంద్రియాలు విషయాన్ని చూడగలుగుతున్నాయి. కాబట్టి నేను దేహములో ఉండి తెలివినై ఉన్నాను
ఇంతేనా అందరి అనుభవమును? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీ నిజస్వరూపము దేశ కాలాతీతము. దేహము అన్నప్పుడు దేశ కాలాలకి ఆధీనమై ఉంటుంది. అలాగే నేను అనేటువంటి చైతన్యం కూడా, తెలివి కూడా దేశకాలాలకు అతీతం ఆధీనమయ్యే ఉంటుంది. ఎందుకంటే నిధులలో ఉండదు, మెలకువలో వస్తుంది గనక. అది కూడా దేశకాలాతీతం కాదు, పరిమితమైనదే ఇది. ఎందుచేత పరిమితమైన శరీరమునందు ఉన్న దాని వలె దాన్ని నువ్వు చూస్తున్నావు గనక. నిన్ను నువ్వు పరిమితమైన శరీరంలో ఉన్న దాని వల్లే చూస్తున్నావు కదా. అందరూ శరీరమే నేనని చూస్తారు. ఏదో మనకి గురుకరుణ ఏదో ఇంత అంత బోధ అందింది కాబట్టి శరీరమందు నేను ఉన్నాను, శరీరము నేను కాదు అని చూస్తున్నావు. అప్పుడేమైంది? కొండలో పెట్టిన దీపం వల్లే ఉన్నావు. కుండలో పెట్టిన దీపం తాను వెలుగుతో కుండని కూడా వెలిగిస్తుంది కదా. దానికి కన్నాలుంటే ఆ కన్నాల ద్వారా కూడా ఆ వెలుగు ప్రసరిస్తుంది కదా. అలాగే దేహము కుండ అయితే ఈ కుండలో నేను తెలివి దీపాన్నైతే నా తెలివి ఇంద్రియాలనే కన్నార ప్రసరించి ఆయా ఇంద్రియాల సన్నిధానంలో ఉన్న విషయాలను తెలుసుకుంటోంది. ఇంతవరకు మనకి దక్షిణామూర్తులు అతి స్పష్టంగా చెప్పుకున్నాం. అప్పుడు ఏమైనా సాధన చేస్తే అలా కూడా గుర్తించవచ్చు. ఈ శరీరంలో నేనున్నాను, నేను చైతన్యమై తెలివై ఉన్నాను గనకనే దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ చైతన్యవంతాలే ఉన్నాయి కనుకనే ఇంద్రియాలు విషయాలు గ్రహిస్తున్నాయి. అంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? దేశకాలాతీతమై లేవని అక్కడే తెలిసిపోతుందిగా. పరిమితమైన దేహం అనే కుండలో ఉంచబడిన ఒక దీపము వలె ఉన్నావు. కానీ నీ నిజస్వరూపం అది కాదు. నీ నిజస్వరూపము దేశకాలాతీతమైన ఆత్మ. అన్నప్పుడేమిటి? నేను ఈ శరీరమందు ఉన్నటువంటి తెలివిని కదా. ఇది కూడా నేను కాదు. ఇంతకుముందు దేహం నేను కాదన్నారు, సరే. విడదీసి చెప్పారు, సరే. దీనిలో ఉన్న తెలివిని నేను అని చెప్పారు, సరే. ఇంకా ఇది కూడా నువ్వు కాదు అంటున్నారు. నువ్వు ఈ దేహమునకు మాత్రమే పరిమితుడు కాదు అంటున్నారు. మరి నేనెవరిని అని చూస్తే అపరిమితమై సర్వవ్యాపకమై ప్రకాశిస్తున్న చిత్ స్వరూపాన్ని. నా స్వరూపమందే అనేక దేహములతో పాటు నేననుకుంటున్న ఈ శరీరము కూడా నాకు దృశ్యమే. నీ శరీరం నీకు దృశ్యం అవుతుందా? అవ్వదు. మరి ఎందుకు అవుతుంది? కొండలో కూర్చొని ఉన్నావుగా. కంటితో లోకాలన్నీ చూస్తుంటాం గాని కన్నుని చూడలేం కదా. అలాగా శరీరంలో ఉండి అన్నిటినీ తెలుసుకుంటున్నావు తప్ప అంచేత శరీర పరిమితుడివై ఉన్నావే తప్ప అపరిమితమైన దాన్ని నువ్వు చూడలేవు కదా. కిటికీలో నుంచి చూస్తే ఆకాశం కిటికీ అంతే ఉంటుంది, బయటకు వచ్చి చూస్తే అనంతమైంది. అలాగే ఈ దేహము నేను అనుకొని ఈ దేహములో ఉన్న తెలివిని అనుకుని ఆ తెలివితో ఇంద్రియాల చిన్న చిన్న సందుల్లో నుంచి కనబడే దృశ్యాలని ఈ జగత్తు నేను చూస్తున్నాను అంటావు. అర్థమవుతుందా? అవుతుందమ్మా. నీ పరిమితత్వం, నీ అల్పత్వం, నీ క్షణికత్వం, నీ క్షుద్రత్వం, నువ్వు తెలివివైనా సరే క్షుద్రుడవే, అల్పుడవే. ఈ కొండలో పెట్టిన దీపం ఎంతకాలం వెలుగుతుంది? ప్రమిదిలో పోసిన దీపం, ప్రమిదిలో వెలుగుతున్న దీపం చౌరు ఉన్నంత వరకు వెలుగుతుంది. ఈ కొండలో పెట్టిన దీపం ఆయువు ఉన్నంతసేపు వెలుగుతుంది. తర్వాత మరి ఆరిపోతుంది కదా. మరి అది అపరిమితమైన దీపం ఎట్లా అవుతుంది? నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అంటున్నావు. ఇటువంటి విచారణ మన బుద్ధికి రావాలి అంటే నిరంతర స్వరూప స్ఫురణ. నేను ఇది కాదు, నేను తెలివై ఉన్నాను, నేను ప్రకాశిస్తూ ఉన్నాను అన్న నేను అంటే తలంపు కాదు, అనకపోయినా ఉన్నటువంటి ఆ స్ఫురత్
అదే నేను అన్న అనుభవంతో నిరంతరం నీకు ఉంటే ఇవన్నీ వచ్చి తీరుతాయి. ఎవ్వరు ఏ పుస్తకాలు ఎవరు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్ నువ్వు అన్యంతడు అనేటువంటి అనుభవం నీకు కలుగుతుంది. కాబట్టి విని తన్మయీభూతమై కాసేపు మనం ఆనందించవచ్చునేమో గాని ఆ కుర్చీ తెచ్చుకుంటారా? ఆనందించవచ్చునేమో గాని మనకి మనంగా ఈ దేహంలో ఉండి దేహం నేననుకుంటూ అఖండ సచ్చిదానంద స్వరూపాన్ని చూడడం, కిటికీలో నుండి ఆకాశాన్ని చూడడం వంటిదే. అది ఇక్కడ అర్థం ఏమిటి? ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మము, నీ నిజస్వరూపము దేశకాలాతీతమై ఉంది. అట్టి దేశకాలాతీతమైన పరమాత్మని నీవు విచారణ చెయ్యడానికి దేశకాలాలు అడ్డు కావు. మరొక రకంగా చెప్పాలంటే దేశకాలాలకు అతీతమైన ఆత్మస్వరూపం తప్ప వాటిలో ఇమిడి గోచరిస్తున్న నామరూపాలన్నీ కూడా విచారణలో లక్ష్యంగా పెట్టుకోకూడదు. దేనిని లక్ష్యంగా పెట్టుకోకూడదు. ఈ దేవుణ్ణో ఆ దేవుణ్ణో ఆ రూపాన్నో ఈ రూపాన్నో ఆ నామాన్నో ఈ నామాన్నో లక్ష్యంగా పెట్టుకోకూడదు. నామరూపాలన్నీ క్షణికాలే, నామరూపాలన్నీ నశించేవే. అవి నీ లక్ష్యం కాదు. అంటే అన్ని నామరూపాలతో పాటు నీ నామము నీ రూపము కూడా నశించేదే. అవునా? సరిగ్గా అర్థమవుతుంది కదా? బాగా అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది. కాబట్టి నామరూపాలు కలిగిన దేనిని కూడా దేవుడా దెయ్యమా ఎవరైనా గాని దేని లక్ష్యంగా పెట్టుకోకూడదు. పెట్టుకోకూడదు అంటే మరి ఏం చేయాలి? నామరూపాలు దేని యందు ప్రకాశిస్తున్నాయో అదే నీ లక్ష్యమై ఉండాలి. దేని యందు ప్రకాశిస్తున్నాయి? నిస్ఫురత్, నువ్వు ప్రకాశానివి. ఆ ప్రకాశంలో, ప్రకాశం ఎవరు? నేను. నీకైతే తెలియబడుతున్నాయి. నీ దివి ప్రకాశంలో సమస్త నామరూపాలు తెలియబడుతున్నాయి. అలాగే నీ దేహము కూడా నామరూపాలే గనక అది కూడా నీకు దృశ్యంగా తెలియబడాలి. అంటే ఏం చేయాలి? నేను ఈ దేహమునకు పరిమితుడును కాను, నేను తెలివి స్వరూపాన్ని. కాబట్టే దేహంలో ఒక్కచోట మాత్రమే ఉన్నవాడను కాను. ఒకచోటే ఉన్నావా దేహంలో? దేహమంతా ఉన్నాను. నఖశిఖ పర్యంతము వ్యాపించి ఉన్నావు కదా, గోరు మొదలు శిరస్సు వరకు వ్యాపించి ఉన్నావు కదా. మరి వ్యాపకత్వం నీ స్వభావము నీ లక్షణము కాకపోతే గోరు మొదలు వెంట్రుక చివరి వరకు ఎలా వ్యాపించి ఉండగలవు? మరి వ్యాపకత్వం నీ స్వభావమేనా? మరి వ్యాపకత్వమే స్వభావముగా కలిగిన నీవు ఈ పరిమితమైన శరీరమంతా మాత్రమే వ్యాపించాను అని ఎలా అనుకోగలవు? ఇంకా వ్యాపించగలవేమో చూడు. వ్యాపిస్తూనే ఉన్నావు ఇంద్రియాల కన్నాల ద్వారా. దీపపు వెలుగు ఆ కుండ కన్నాలలో నుంచి వెలుపలికి వస్తుందా లేదా? ఆ వెలుగుని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. కాబట్టి అలాగా ఇంద్రియాల ద్వారా కూడా నా తెలివే ప్రసరిస్తుంది, దేహమంతా కూడా నా తెలివే ఉంది. అంటే నేను వ్యాపక స్వరూపుణ్ణి అన్నమాట. దీనికి మాత్రమే పరిమితమై లేనన్నమాట. మరి దేహమునకే పరిమితుడని ఎందుకు అనుకోవాలి? అన్నీ తెలియబడుతున్నట్లు నా దేహము కూడా ఒక నామరూపము కలిగిన ఒక దృశ్యమే గనక దీనిని కూడా నేను ఒక దృశ్యము వలె చూడాలి. అంటే నేను వెలుగునై ఉన్నాను, నా వెలుగులో ఈ దేహము తెలియబడుతోంది అని నువ్వు దేహం నుంచి మానసికంగా బయటికి రావాలి. ఇంట్లో కూర్చొని ఏవో పనులు చేస్తూ నీ మనసును వేసుకుని ఎక్కడెక్కడో తిరగడం లేదా? ఆ ఊరు ఈ ఊరును వెళ్తున్నావా లేదా? నీకు దేహంలో ఉన్నాను అనుకుంటూ, దేహం నేను అనుకుంటూ కూడా దేహాన్ని విడిచి మనసుతో లోకాలన్నీ తిరిగి వస్తున్నావుగా. దేహమే నువ్వైతే నువ్వు లోకాలన్నీ ఎలా తిరిగి రాగలుగుతున్నావు?
ఆలోచిస్తున్నారా? అవునమ్మా. మరే నువ్వు పరిమితుడమైతే ఈ ఇరుకు గొందిలోనే ఉండాలి, దీన్ని దాటి వెళ్ళకూడదు. ఉహు. నువ్వు పరిమితుడవు కాదని నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగనుకుంటే అలాగ వ్యాపించి ఉండగలవని నీకు నీ మానసిక స్థితి చెప్తోంది కదా. ఉహు. మరి నీ మనస్సుకే ఇంత వ్యాపించగలిగిన శక్తి ఉంటే ఆ మనసుకి శక్తివైన నీవు ఎంత వ్యాపించి ఉన్నావో ఒకసారి చూసావా? అందుచేత నేను ఈ శరీరానికి పరిమితము, శరీరం అంటే అన్న మనో క్షుద్ర భావన వదిలేసి నేను ఈ శరీరమునకు విలక్షణమై ఈ శరీరమును ప్రకాశింప చేస్తున్న తెలివిని అని దీని నుంచి మానసికంగా బయటికి రా. బయటికి రావడం మనకు తెలుసు కదా. తెలుసా మనం బయటికి రావడం? తెలుసమ్మా. బయటకు వస్తున్నాం కదూ, ఇంట్లో కూర్చొని 7 భువనాలు తిరిగి వస్తున్నాంగా. అంత దూరం ఏం వెళ్ళక్కర్లా. ప్రస్తుతం ఈ శరీరం నుంచి బయటకు వచ్చి నా వెలుగులో ఈ శరీరం దృశ్యం అవుతుందని మాటి మాటికి నీవు నీ శరీరాన్ని ఒక దృశ్యంగా చూస్తూ ఉండు. అప్పుడు ఏమైంది? శరీరం నీకు దృశ్యం అవుతోంది. దృశ్యమైన ప్రతిదీ నామరూపములు కలిగే ఉంటుంది. నామరూపములు కలిగిన ప్రతిదీ నశిస్తుంది. దానికి ప్రకాశాన్ని నేను. అవునా? ఇప్పుడు నువ్వు దీనంతే ఉన్నావా? దీన్ని దాటి వ్యాపించి దీన్ని ప్రకాశింపచేస్తున్న వాడివై ఉన్నావు కదా. ఆ ఓంకార స్వామి చెప్పిన ధ్యానాన్ని ఎన్నిసార్లు చెప్పాను. నేను ప్రకాశంలో ఉన్నాను, ప్రకాశము నాలో ఉంది. అవునా? బయట ప్రకాశం ఉంది, ఈ శరీరములోనూ ప్రకాశం ఉంది. బయట లోపల ఉన్న ప్రకాశము నా చేతనే తెలియబడుతోంది కాబట్టి నేనే ప్రకాశాన్ని. అవునా? నువ్వు ప్రకాశాన్ని కాకపోతే ఈ శరీరమును దీని బయట దీని వెలుపల ప్రకాశం ఉందని నీకు ఎలా తెలుస్తుందమ్మా? మరి నువ్వు ప్రకాశాన్ని అయి ఉన్నావు కదా. ప్రకాశం పరిమితం కాదు కదా. కాబట్టి నేను దేహం, అన్ని దేహములతో పాటు ఈ దేహమును కూడా ప్రకాశింప చేస్తున్నాను అన్నప్పుడు నువ్వెవరు అన్నమాట? అన్నిటినీ ప్రకాశింప చేస్తున్నావు కాబట్టి అన్నిటి యందు ఉండి ఆకాశమై ప్రకాశింప చేస్తున్నావు కాబట్టి చిత్తై చిదాకాశమై ఉన్నావు. హలో అమ్మా, వింటున్నారా? వింటున్నామమ్మా. చిద్గగనానంద స్వరూపోహం చిన్మయోహం శివోస్మ్యహం. నేను చిద్గగనాన్ని. చిత్ అంటే ప్రకాశము, గగనం అంటే వ్యాపకము. అన్ని నామ రూపాలలోనూ ఉంటూ అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నాను. అట్టి అన్ని నామరూపాలు నా ప్రకాశంలో ఉన్నప్పుడు ఈ దేహము కూడా నా ప్రకాశంలో తెలియబడే ఒక దృశ్యమే కదా. ఇప్పుడు నీ దేహానికంటే వెలుపలికి వచ్చి నువ్వు దాన్ని ఒక దృశ్యంగా చూడగలుగుతున్నావా? మాటికే నీ శరీరాన్ని ఒక దృశ్యంగా చూస్తూ ఉండు. ఒక వెలుగులో ఒక బొమ్మ కదులుతున్నట్లు, తెర మీద బొమ్మ కదులుతున్నట్లు, నీ తెలివి తెర మీద ఇదిగో ఈ దేహం అనే బొమ్మ కదులుతున్నట్లు నువ్వు చూడగలగాలి. అప్పుడు నేను దేహం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, నేను తెలివిని అని అనొచ్చు. అవునా? అందుచేత అట్టి ఆత్మస్వరూప విచారణ చేయాలి అంటే దేశకాలాలతో పని లేదు. మరొక రీతిగా చెప్పాలంటే దేశకాలాలకు అతీతమైన ఆత్మస్వరూపం తప్ప
దేశకాలాలకు అతీతంగా ఉంది ఒక్క పరమాత్మ, ఆత్మ, ప్రకాశ స్వరూపమైన ఆత్మ తప్ప వాటిల్లో ఏ దృశ్యము కనిపించినా సరే ఆ నామరూపాల మీద నీ ధ్యాస కొంచెము కూడా వెళ్ళకూడదు. అది దేవుడి రూపాలు, మరొక రూపాలే కాకుండా ఏ రూపమైనా సరే నీ రూపం మీద గాని, నీ తల్లి, నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి, నీ మొగుడు, నీ పిల్లం అనే ఏ రూపాల మీదకి నీ ధ్యాస వెళ్ళకూడదు. అవి నీ ధ్యాసలో ప్రకాశిస్తున్న వాటి వలె ఉండాలి తప్ప నీ విచారంలో ఏవి నీకు చెందినవి అన్న భావన రాకూడదు. నీ చేత తెలియబడుతోంది నీ భర్త రూపం, అవునా? అవునమ్మా. ఊరికే తలెందుకు బద్దలు కొట్టుకోవడం? నీ భర్త రూపము నీ చేత తెలియబడుతోంది, నీ బిడ్డల రూపములు నీ చేత తెలియబడుతున్నాయి, నీ ఇళ్లలో వాకిళ్లలో ఉన్న వస్తువులు సమస్తము, ఇరుగు పొరుగు అందరూ నీ చేత తెలియబడుతున్నారు, అవునా? అందరూ నీ చేత తెలియబడుతున్నారు కానీ అన్ని బొమ్మలు తెలియబడుతుంది. నీ దిమ్మ లాంటి బొమ్మ నీకెందుకు తెలియబడ్డం లేదు? మరి తెలియబడుతుందా? ఈ బొమ్మ తప్ప అన్ని బొమ్మలు కనబడతాయి. అన్ని బొమ్మల్ని తెలుసుకునేటువంటి తెలివి ఈ బొమ్మను కూడా తెలుసుకోగలదు. నేను ఈ బొమ్మకే పరిమితమై ఉన్నవాడని అనుకుంటున్నావు గనక దీన్ని విడిచి అన్నిటినీ చూస్తున్నావు. అన్నిటినీ తెలుసుకుంటున్నా నేను, దీనిని కూడా తెలుసుకుంటున్నాను. తెలుసుకోవచ్చా? అదే అలా పోతుంది. దేహాత్మ బుద్ధి ఊరికే బోధలు వినేసి ఇలాగంటే అలాగంటే అనుకుంటే పోదు. చూసుకోండి, బాగా వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ గొప్ప అద్భుతమైనటువంటి మానవ శరీరం అనే గొప్ప నౌక. ఇది ఉండగానే దీని నుంచి బయటపడాలి కదా. నావ చక్కగా పనిచేస్తున్నప్పుడు అవతలొడ్డుకి వెళ్ళిపోవాలి. నావకి కన్నాలు పడితే మునిగిపోతావమ్మా. కాబట్టి ఈ దేహం ఉండగానే నేను ఈ దేహమును ప్రకాశింపచేసే ప్రకాశాన్నే తప్ప ఈ దేహమును కాను. ఈ దేహమే కాదు, సమస్త దేహములు నా చేత తెలియబడుతున్నాయి కదా. అన్నీ తెలియబడుతున్నప్పుడు ఇది నామరూపమైనప్పుడు ఇది నా చేత తెలియబడే ఒక దృశ్యమే కదా, అవునా? అనుభవానికి వస్తుంది. ఇది నేను దేహమును కాను అనేటువంటి మాటని అనుభవపూర్వకంగా తీసుకోవడం. ప్రతిసారి మన శరీరం అటు ఇటుంట్లో కదులుతూ పనులు చేస్తున్నా దానిని నువ్వు ఒక దృశ్యముగా చూస్తూ ఉండాలి. అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు, ముంతలు, స్టవ్లు, కుక్కర్లు, మిక్సీలు, ఏసీలు, గీసీలు, ఈ ఇంట్లో తిరిగే పని వాళ్ళందరినీ నువ్వు ఒక దృశ్యంగా చూస్తున్నావు కదా. అలాగే నీ దేహాన్ని కూడా ఒక దృశ్యంగా నువ్వు చూడగలగాలి. అంటే అహం ఆకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుత. నేను ఆకాశమునై ఉన్నాను, నేను ప్రకాశమునై ఉన్నాను, నేను ప్రకాశమునై ఆకాశమే ఉన్నాను కనుకని ఇన్ని రూపాలు చూడగలుగుతున్నాను, అవునా? అన్ని రూపాలు చూడగలుగుతున్నానంటే అన్ని రూపాలు నా చూపులో, నా ప్రకాశంలో పట్టాయి కదా. పట్టాయా? ఇల్లు, వాకిళ్ళు, చెట్లు, పుట్లో, గుట్లో, గిన్నెలు, ముంతలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, భర్త, బిడ్డలు, ఇంట్లో ఉన్న కుక్కలు, నక్కలు, పిల్లులు, ఇవన్నీ నీ తెలివిలో పట్టాయి కదూ. తెలివిలో పడే కదా కనపడుతున్నాయి. నీ తెలివిలో పడి కనపడుతున్నాయి. నీ తెలివి లేకపోతే ఏమైనా కనపడగలవా? అన్నీ నీ తెలివిలో పడి కనపడుతున్నాయి తప్ప మరి నీవు ఏది నేను అనుకుంటావో ఆ నామము, ఆ రూపము నీ తెలివిలో ఎందుకు పడడం లేదు? ఎందుకు పడడం లేదు? ఇక్కడ నువ్వు బంధించుకున్నావు ఇది నేను అని. నువ్వు తెలివై ఉండే ఈ బొమ్మ నేను అన్న భావన గట్టిగా ఆ ముడి పడిపోయింది. ఆ ముడి పెట్టుకుని ఉన్నావు గనక దీనిని నువ్వు ఒక దృశ్యంగా చూడలేకపోతున్నావు. ఇది నేను కాదు,
ఇది కూడా నాకు దృశ్యమే, నేను చిత్స్వరూపాన్ని అని ఈ బొమ్మని కూడా ఒక కదులుతున్నటువంటి పరికరంలాగా చూడు. ఒక వెలుగులో ఈ బొమ్మ కదులుతోంది అన్నట్లుండాలి. కదులుతోంది, పనులన్నీ చేస్తోంది. ఒక తెలివిలో, ఆ తెలివి నేను, నా తెలివిలో ఇది కదిలినట్లు పనులు చేస్తోంది. నేను పరంజ్యోతి స్వరూపుడను. నా ప్రకాశంలో ఈ వాణి అనే బొమ్మ కదిలి మొదటి పనులు చేస్తుంది. మిగతా బొమ్మలు పనిచేయడాలు చూస్తున్నావు కదా, మరి ఈ బొమ్మ కూడా పనిచేస్తుంది. ఈ బొమ్మ పనిచేస్తే నేను చేస్తున్నానంటావు, ఇతర బొమ్మలు పనిచేస్తుంటే వాళ్ళు చేస్తున్నారంటావు. వాళ్ళు చేస్తున్నారని ఏ తెలివికి తెలుస్తోందో, నేను చేస్తున్నాను కూడా ఆ తెలివికే తెలుస్తోంది. కాబట్టి ఆ తెలివి నువ్వు. మనం ఇప్పుడు ఇది ఇలాగ దృశ్యం చేసుకోవాలి. ఇలాగ మన శరీరాన్ని మనం మనకి దృశ్యంగా చూడగలగాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మస్వరూపం, దేశకాలాలకు అతీతంగా ఉన్న ఆత్మస్వరూపం తప్ప వాటిలో ఇమిడి గోచరిస్తున్న నామరూపాలను విచారణతో వాటిని ఏ లక్ష్యము లేని వాటి దేని మీద నువ్వు లక్ష్యం పెట్టుకోకు. నీ ప్రకాశం మీదే నీ లక్ష్యం పెట్టుకో. అలా లక్ష్యం పెట్టుకోవడానికి దేశకాలాలతో సంబంధం లేదు. ఇక పూర్వజన్మల వాసనా బలం చేత, ఇదిగో చూడండి, పూర్వజన్మల వాసనా బలం చేత బహిర్ముఖమవుతున్న మనస్సుని నేనెవరిని అని అలసట లేని ఆత్మవిచారణ చేత అంతర్ముఖము చేసే ప్రయత్నమే తాము చేసేటువంటి దేవాసుర యుద్ధము. అనేక వాసనల చేత మన మనసు బయటికి వెళ్ళిపోయి ఈ దేహం నేను, అది నాది, అది వారు, ఇది వీరు అంటూ బయట విషయాల్లో తిరుగుతూ ఉండడానికి అలవాటు పడిపోయిన ఈ మనస్సుని నేనెవరిని అన్నటువంటి అలసట లేని, విసుగు లేని, ఆపు లేని నేనెవరినన్న ఆత్మ విచారణ చేత ఎంతసేపు ధ్యాసని నేడి మీద ఉంచే అంతర్ముఖము చేస్తే ఆ ప్రయత్నమే తాను చేసే దేవాసుర యుద్ధము. దేవాసుర యుద్ధం అంటే దీనిలో అనేక జన్మలుగా నేను దేహమని, నాదని, అదని, వారని, వీరు అనేటువంటి అసుర భావనలన్నీ ఉన్నాయి. అసుర భావనలతో ఇన్నాళ్ళు వాటికి ఆలంబన, ఆశ్రయం ఇచ్చాను. కానీ ఇప్పుడు అవన్నీ నేను కాదు అని వారిని ఇప్పుడు తరిమివేయాలి. వారిని ఇప్పుడు తరిమివేయాలి. తరిమివేయాలంటే వారు ఊరుకుంటారు, తిరగబడతారు. కాసేపు నిన్ను నేనెవరినందని ఇస్తారు కానీ మరుక్షణంలో నేను వాడిని, నా ఎల్లమ్మ పొల్లమ్మ వాళ్ళు ఇలా చేశారు, ఇలా అలా చేశారు, మళ్ళీ వాళ్ళు వచ్చి ఆక్రమించేస్తూ ఉంటారు. కాబట్టి అప్రమత్తేన వేద్దవ్యం. అప్రమత్తంతో నేను తప్ప ఇక ఏది తోచినా దాని మీద నీ ధ్యాసను మళ్ళీ నేడి మీదకి పెట్టుకో. ఇదే నిజమైన దైవాసుర సంగ్రామం. అంచేత పురాణాల్లో జరిగాయని మనం వింటున్నామే, ఆ దేవాసుర యుద్ధాలన్నీను ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న సాధకునికి అంతర్ముఖత్వ సాధనకు, బాహ్య జగత్తులోని ఆకర్షణలకు జరిగే పోరాటం అని తెలుసుకో. బాహ్య విషయంలో ఉన్నటువంటి ఆకర్షణలకిను, అంతర్ముఖంలో నిలబడాలనేటువంటి నీ ప్రయత్నానికి మధ్య సంఘర్షణ జరుగుతుంది. నువ్వేమో నేను అన్న తలంపు లేకుండా, ఏ తలంపు లేని స్థితిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. కానీ అనేక జన్మలుగా బహిర్ముఖమై తిరుగుతున్నటువంటి ఈ మనస్సులోని వాసనలన్నీ బహిర్ముఖంగా లాగేస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు నిలబడి నిలదొక్కుని నిలిచి ఉండడమే, బాహ్య జగత్తులోని ఆకర్షణకు లొంగిపోకుండా నిలబడమే. ఏదైనా రాని, ఏదైనా పోని, నేనున్నాను, నన్ను విడిచి ఏదీ లేదు. నా వల్ల సమస్త దృశ్యాలకి, ఈ శరీరానికి కూడా నా వల్ల శక్తి గాని ఈ శరీరం వల్ల నాకు శక్త. ఈ శరీరం జన్మ నా జన్మ, ఈ శరీర జరా మృత్యువులు నావా.
నేను లేకపోతే శరీరం ఉందా, దానికి జీవం ఉందా, జవం ఉందా, మృత్యు ఉందా? అలాగే నా చేత తెలియబడే ఏ శరీరాలైనా సరే, ఏ దృశ్యాలైనా సరే నన్ను విడిచిలేవు. నేను స్థిరుడనై శాశ్వతుడనై ఉన్నాను. దాన్ని చెప్పడానికి అరుణాచల శివుడు జ్యోతిస్తంభ స్వరూపుడై ఉన్నాడు అంటే స్థిరంగా ప్రకాశిస్తున్నది ఏదో అదే జ్యోతిస్తంభ స్వరూపుడైన అరుణాచలేశ్వరుడి నిజ రూప దర్శనం. అది ఎవరు? నువ్వే. నువ్వు స్థిరుడవై నేనున్నానన్న ప్రకాశంలో నిలిచి ఉంటే నువ్వే అరుణాచల శివుడివి. అలా ఉండు మాటమాటికి. ఏదైనా నీ వల్ల ఉండగలుగుతూ తెలియబడుతూ ఉండాలి. నీవు లేకపోతే వాటికి ఏ విలువైన విలువ లేదు. అవి లేకపోయినా నువ్వు స్వరూపమై ప్రకాశిస్తూనే ఉన్నావు. అట్టి నేను దేశకాలాతీతమై సదా 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 శివమై ప్రకాశమై ఉన్నటువంటి చిన్మయ స్వరూపాన్ని. అమ్మా ధ్యానం ఇది. ధ్యానం రూపమే. అది ప్రత్యేకించి చేసేది కాదు. అది తెలిస్తే చాలు, నిలుస్తావు. భగవాన్ అనుగ్రహించిన భావమే ఈ క్రింద వచనంలో కూడా చెప్పబడుతున్నారు. ఇతర తలపులు లేవగానే మనలోంచి ఒక తలంపు లేచింది, లేవగానే వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించకు. ఒక ఆలోచన ఇలా వచ్చిందా, అవును అలాగే ఇలా చేసేయాలి, అలా చేసేయాలి అని ప్రయత్నం చేయకు. అవి ఎవరికి కలిగాయి? నాకు. అవునా అని విచారిస్తే నేను అని వస్తుంది. ఈ నేనెవరు అనగానే ఆ తలంపే తొలగిపోవడం చేత దానికి కలిగిన అనేక తలంపులు కూడా తొలగిపోతాయి అంటున్నారు భగవాన్. మన అనుభవంలో కూడా ప్రతిరోజు టచ్ చేస్తూనే ఉన్నాం దీన్ని. అవునా? అందుచేత ఏదైనా ప్రతి క్షణం నేనున్నాను అన్ని ఉన్నట్లు తెలియబడుతున్నాయి. అన్నిటితో పాటు ఈ దేహం కూడా తెలియబడుతుంది. దేహములో నేనుండి అన్నిటినీ తెలుసుకుంటున్నానన్న అజ్ఞానం మీకు వదిలేయండి. అన్ని దేహాలతో పాటు నా దేహము కూడా నా చేత తెలియబడుతోంది. అప్పుడు ఏమైపోయిందమ్మా? దేహం నేను కాదు, అది నా చేత తెలియబడుతోంది. భగవాన్ అదే చేశారు. రుచి సమయ ఇది శవం, ఈ చచ్చిపోయి పడి ఉంటుంది, దీన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు. అవంతా నాకు తెలుస్తున్నాయి. మరి నేనెవరిని? ఓహో, నేను ఇవన్నిటినీ తెలుసుకునే తెలివిని. అవన్నీ నాకైతే తెలియబడుతున్నాయి కాబట్టి తెలియబడే ఏ దృశ్యము నేను కాదు. అలాగే శవంగా నా ఎదురుగుండా కాల్పడుతున్న ఈ శరీరం కూడా నేను కాదు. ఒక్కసారి అయిపోయిందంతే. ఒక్క దెబ్బతో ఆ ముడి వీడిపోయి తన నిజస్వరూపంలో సర్వవ్యాపకమైన చిదాకాశమై ప్రకాశించిపోయారు ఆయన. మనం ప్రయత్నపూర్వకంగా అవును కదా, ఇటువంటి సద్గురువు మనవాడు కదా, ఆయన అనుభవాన్ని మన అనుభవంగా చేసుకున్నాం. ప్రతి క్షణం ఈ శరీరాన్ని ఒక జడ వస్తువుగా చూద్దాం. అది కదిలి మెదులుతోంది అంటే నా ప్రకాశంలోనే, దానిలో నేనుండి కాదు, నా ప్రకాశంలో అది ఉండి కదిలి మెదలగలుగుతోంది. అలాగే నా ప్రకాశంలోనే అన్ని నామరూపాలు కదిలి మెదలగలుగుతున్నాయి. మరి ఆత్మబోధలో ఆయన చెప్పాడు కదా, ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోదీయ. ఆత్మ ప్రకాశాన్ని ఆశ్రయించే దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కదిలి మెదలుగలుగుతున్నాయి. స్వక్రియార్థేషు వర్తంతే సూర్యలోకం యదా జనాహ. సూర్యుడు ప్రకాశించేసరికి జనులందరూ లేచి వారి వారి పనులు చేసుకుంటూ ఉన్న వారి పనుల యొక్క ఏ ప్రభావము సూర్యుని అంటనట్లు చిన్మయ స్వరూపమైన నా సన్నిధానంలో ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదిలి వాటి వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. వాటి క్రియాకలాపాలన్నింటినీ ప్రకాశింపచేసే ప్రకాశమే నేను గాని ఆ క్రియాకలాపములేవి నేను కాను. చిన్మయోహం శివోస్మ్యహం. నేను చిత్స్వరూపుడను. అఖండ విశ్వమును వెలిగించుచున్నటువంటి వెలుగుని నేను.
అవునా కాదా? ఇప్పుడు నీ వల్ల అన్ని తెలియబడుతున్నాయా? అన్ని ఉండడం వల్ల నీకు నేనున్నానని తెలుస్తుందా? నా వల్ల మరి ఇంకనే నువ్వేదై ఉంటే తెలుస్తుంది. నీవు తెలివై ఉంటే, నువ్వు వెలుగై ఉంటే వస్తాయి. అన్ని తెలుస్తున్నాయంటే అన్నిటిలోనూ నీ దేహం కూడా నీకు తెలుస్తోంది కదా. పోనీ తెలుస్తుందా లేదా అంటే చీమ పాకితే తెలుస్తోంది, దోమ పాకితే తెలుస్తోంది. అవునా కాదమ్మా? నా శరీరం మీద చీమ దోమ పాకితే తెలుస్తోంది, ఇతరుల శరీరం మీద పాకితే నాకు తెలియడం లేదు, కాబట్టి నేను శరీరాన్ని అని మనం అనుకుంటున్నాం ఇంతకాలం కదా. అసలు ఈ శరీరం నేను కాదని తెలిస్తే కదా, అది శరీరపు క్రియాకలాపాలు. ఆ శరీరాన్ని చూసినట్టు దాని మీద వారిని దోవను కూడా దోస్తావు. అది కూడా నీ తెలివిలో తెలియబడేది. ముందు శరీరాన్ని దృశ్యం చేసుకో. ఆ దృశ్యము నందు తెలియబడేవని నీకు దృశ్యాలు అయిపోతాయి. అమ్మ కొంచెం అర్థం అవడం కష్టంగా ఉందా? లేదమ్మా, అర్థం అవుతుందమ్మా, చేయిస్తున్నారమ్మా. ఉండత్తయ్య అంతా, కానీ ఎక్కడో ముడి పడుతుంది అత్తయ్య. చాలా స్పష్టంగా చెప్తున్నారు అత్తయ్య. కానీ ఇది నాకు ముందు దేహం నాకు దృశ్యం కావాలి. దేహం దృశ్యంగా చూస్తున్నప్పుడు కూడా అత్తయ్య చూస్తున్నాం అత్తయ్య. అంటే మీరు చెప్పిన బోధ ప్రకారమే ఇది చూస్తున్నాం తప్ప నిజంగా అనుభవంలో మాత్రం అది లేదు అత్తయ్య. అంచేత అనుభవంగా చూడాలమ్మా. ఎందుకంటే నేను తెలియని అంచేత మనం మాటి మాటికి నేనున్న తలంపు లేకపోతే ఉన్నటువంటి ఆ తెలివి స్వరూపముందు నిలిచి ఉంటే ఇది అవలీలుగా మనకు అనుభవానికి వచ్చేస్తుంది. దానిలో నిలిచి ఉండడమేమో గోరంతాను దీంతో కలిసి ఉండడం ఎక్కువ అయిపోవడం చేత దీని పట్టు మనల్ని వదలడం లేదు. అంతే. ఎందుకంటే అందుచేత భగవాన్ అనుగ్రహించింది కూడా ఇతర తలంపులతో లేవగానే వాటిని అవును కాదు అని సాగనివ్వద్దు. అక్కడికక్కడే ఎవరికి నాకు నేనెవరు అనేసరికి ఆ నేనే పోతున్నాడు. నేను పోయేసరికి తలంపులు పోతున్నాయి, తలంపులు పోయేసరికి నేను పోతుంది. నేను అంటే కారణ శరీరం, తలంపు అంటే సూక్ష్మ శరీరం, నేను అంటే స్థూల శరీరం. 3 శరీరాలు ఒక్క దెబ్బకి రాలిపోతున్నాయి కదూ. నేనెవరిని అని ప్రశ్నించి నిలిస్తే అంతే 3 శరీరాలు రాలిపోతుంది. ఇంకేం మిగులుతుంది? ప్రకాశమే మిగులుతుంది. ఆ ప్రకాశంలో సమస్త దృశ్యాలతో పాటు ఈ దేహము కూడా ఒక జడమైన దృశ్యములే నీకు గోచరిస్తుంది. దాన్ని మనకి ఆత్మ బోధలో శంకర్ వారు అంటారు, స్వయం అంతర్బహిర్బాహ్య భాసయన్నఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశవతే వహిని ప్రతప్తాయ పిండవత్. స్వయం అంతర్బహిర్, నేను స్వయముగా సర్వే సర్వత్రా తెలివినై ప్రకాశిస్తూ ఉన్నాను. నా తెలివిలోనే ఇది అని తెలియబడే సమస్త దృశ్యము తెలియబడుతోంది. ఇంతవరకు అర్థమైందా? సమస్త దృశ్యము నా తెలివిలోనే తెలియబడుతోంది. ఏ దేహమైనా కానివ్వండి, లేకపోతే కొండో గుట్టో పుట్టో కానివ్వండి, ఏదైనా సరే నా తెలివిలోనే తెలియబడుతోంది. నేను స్వయం అంతర్బహిర్బాహ్య, నేను అన్నిటి లోపల వెలుపల అంతట్లోనూ ప్రకాశిస్తూ ఉన్నాను. స్వయం ప్రకాశవతే వహిని ప్రతప్తాయ పిండవత్తు. అయితే దానిలో ఒక మండే ఉప్పులో ఒక ఇనపగుండు వేశామండి. అసలు ఇనపగుండు లక్షణం ఏమిటి? జడము, చల్లదనము. పైగా దానికి ఒక గుండు లాంటి ఆకారము. గుండు లాంటి ఆకారం ఉంది, దానికి వేడి లేదు. అవునా? జడము. ఈ 3 లక్షణాలు ఆ ఇనపగుండుకు ఉన్నాయి కదూ. జడమై ఉంది, పైగా ఒక గుండ్రని ఆకారం ఉంది, చల్లదనం ఉంది దానికి. అటువంటి లక్షణాలు కలిగిన ఒక ఇనప గుండుని భగభగా మండే నిప్పులో వేస్తే ఆ నిప్పు యొక్క లక్షణము, స్వభావము ఆ ఇనప గుండుకి వస్తున్నాయి కదా. అలాగే
ఆ ఇనపగుండు యొక్క ఆకారం నిప్పుకొస్తుంది. అవునా? అవునవును. కానీ నిప్పు గుండ్రంగా ఉందా? లేదు. కానీ ఆ ఇనపగుండు మరి నిప్పు వలేనే కాలుస్తోందిగా, నిప్పు వలే ఎర్రగా ఉందిగా, నిప్పు వలే ప్రకాశిస్తోందిగా. నిప్పుతోటి చేరిక చేత నిప్పు లక్షణాలు దానికి కలిగాయి తాత్కాలికంగా. అవునా? అలాగే నీ కేంద్రియ మనోబుద్ధులకు నీ నిజస్వరూప ప్రకాశపు సన్నిధానంలో నేనున్నాను, నేను వాడిని, నేను ఎల్లమ్మ, నేను అలా చేశా, నేను ఇలా చేశా అనగలిగేటువంటి జ్ఞానం కలుగుతోంది. అలాగే నిప్పు నుంచి ఆ గుండెని బయటికి తీసేస్తే దాని తెలివేది, దాని వేడేది, దాని వెలుగేది లేదు. అలాగే ఈ జడమైన దేహాన్ని నీ తెలివి నుంచి తీసి పక్కన పెట్టు. అమ్మ పిల్లలు, ఇప్పుడు దానికి తెలివేది, దానికి వెలిగేది జడం ఆ ఇనప గుండెగా పడి ఉంది. ఈ సన్నిధానంలో అది కదిలి మెదలగలుగుతోంది తప్ప అది స్వయం శక్తివంతం కాదు. నామరూపాలు దానివి, ప్రకాశము నీది. నీ ప్రకాశ సన్నిధానంలో ఆ నామరూపాలకి ప్రకాశం వచ్చి అవే స్వయముగా నామరూపములు కలిగినట్లు తోచుచున్నవి. ఇప్పుడు నువ్వు నీ ప్రకాశం నుంచి దాన్ని తీసి పక్కన పెట్టు. దానికి ఇది చైతన్యమేది, దానికి వెలుగేది, దానికి తెలివేది లేదుగా. నిప్పును విడిస్తే ఇనపగుండికి వేడి వెలుగు లేనట్లు. అవునా? నీదే మనోబుద్ధులకి నీ తెలివిని విడిస్తే నిద్రలో ఆ దిబ్బరాగా పడే ఉండు. మళ్ళీ ఇంతకాదు చెప్పాలేంటి? చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అత్తయ్య. ఎంత కలిసిపోతున్నామో తెలియట్లేదు అత్తయ్య. అదే మరి అంటే నిరంతరం ఈ స్పృహ ఉంటూ ఉండాలంటే అస్తమానం మొత్తుకుంటూ ఉంటా. అందుకే పక్కకి వెళ్ళొద్దు, అవి ఇవి వినొద్దు, సూటిగా వెళ్ళిపోతున్నాం మనం. ఇదొక్కటే 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 ఉంటేనే అయిపోతుంది. ఒక్కటి తెలుస్తుంది అత్తయ్య, ఇదివరకు ఇట్లా పట్టలేదు అత్తయ్య. తను వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం అర్థమైపోతుంది, వెంటనే వెనక్కి తీసుకోవడం తెలుస్తుంది అత్తయ్య. అది ఆ క్షణంలో కలుస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇదేంటి ఇట్లా వెళ్ళి మళ్ళీ టక్కని దాంట్లో ఎట్లా చదువుతున్నాను. అది అలవాటు అయిపోయి అలా జరుగుతుంది. కానీ దాని విలువ లేనిదే, దానికి ఏ విలువ లేదు. కానీ ఎప్పుడు ఈ శరీరం ప్రాణం పోతుందో అప్పుడు ఈ మరుపు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ జన్మ వస్తుంది. కాబట్టి మరుపు రాకుండా ఉండేటువంటి గట్టి పట్టు ఇప్పుడు పట్టాలి. మనం ఇప్పుడే పట్టాలి ఏదైనా కానీ. ఇన్ని రోజులు వెళ్ళే, ఎన్నో వెళ్ళే, దానివల్ల నాకు ఒరిగిందేమిటి? రేపు రాబోయేవి వెళ్ళబోయే దానివల్ల నాకు కొత్తగా వచ్చేదే ఉంది. ఇప్పుడు ఇక్కడే నేను నా స్వరూపంలో ఉంటాను. ఏదైనా రాని ఏదైనా పోని నేనుంటేనే అన్ని, నేను లేకపోతే ఏమి లేవు. దేనికి విలువ ఉండాలి నా వల్లనే, నేను అది విలువైందని అంటేనే, లేకపోతే దేనికి విలువ లేదు. నేను ఉంటేనే అన్ని ఉన్నట్టు తోస్తాయి తప్ప, లేకపోతే ఏమీ లేనివి. నేను చిన్మయ ప్రకాశాన్ని, అన్ని నా వల్ల ఉన్నాయి కానీ నాకేమీ లేవు. నేను చిదోహం చిదోహం సదోహం సదోహం అని నీ శరీరాన్ని ఇనప గుండుని నిప్పు నుంచి బయటికి తీసి పడేసినట్లు నీ శరీరం అనే శవాన్ని నీ తెలివి నుంచి పక్కకి తీసేస్తే, అలాగే తీసేశాడు భగవాను. అది జడమై పడి ఉండడాన్ని చూశాడు, దాని నుంచి బయటకు వచ్చేసాడు. దాన్ని చూశాడు, ఓహో ఇది ఇప్పుడు బూడిదైపోతుంది, కానీ ఆ ప్రకాశ స్వరూపమే నేను అలాగే ఉన్నాను కదా, నా ప్రకాశంలో సమస్త జగత్తు ప్రకాశిస్తోంది కదా, అంటే ప్రకాశమే నేను అని ఆయన అనకుండానే అనుభవం అయిపోయాడు. మరి ఈ గురు ఉపదేశ రత్నమాల అదే చెప్తోంది. అది మనకి అర్థమైనటువంటి విధంగా మనం మలుచుకుంటున్నాం అంతే. ఇప్పుడు అర్థమైందా? తేలిగ్గా ఉందా? మరి నేనెవడిని అనేటువంటి బోధలో కదా ఈ దేహాన్ని ఒక జడంగా తీసి బయటపడే
ఈ శరీరం నేను కాదు, ఈ పంచభూతాల నేను కాదు, ఈ పంచకోశాల నేను కాదు, పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు నేను కాదు, పంచ ప్రాణాలు నేను కాదు, ఇట్లా మనోబుద్ధి చిత్త అహంకారాలు నేను కాదు. కాక మరి నేనెవరిని? ఒకసారి చిన్న పుస్తకం నేనెవడని మరి ఇంకోసారి మనకి లెసన్ లో చెప్తాను, ఈ లోపుగా మీరు బాగా చదువుకోండి. అది నేను కాదు. నా చేత అవి తెలియబడుతూ, నా చేత అవి ఉనికి కలిగి, జడమైన అవి నా వల్ల చైతన్యవంతాలే కదులుతున్నాయే తప్ప వాటికి స్వయం శక్తి లేదు. అవునా మరి? కాబట్టి నీ శరీరాన్ని ఒక కట్టెలాగా పక్కన పెట్టు, మాటి మాటికి దాన్ని కట్టెలాగా పక్కన పెట్టు, దాన్ని చూస్తూ ఉండు. ఇది చావని చావు, చచ్చే శరీరం, చచ్చింది. చావని నువ్వు చావు లేకుండా ఉన్నావు. ఇప్పుడే చావని చావు మనం చావచ్చు. ఇదే మోక్షానికి అసలైనటువంటి మెడిసిన్. ఏమో ఎవరు చెప్పలేదు నాకు, అదంతే. అందుచేత ఈ క్రింది భావం కూడా శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు మనకు సెలవిచ్చారు. ఆ తలంపులన్నీ నాకే కదా కలుగుతున్నాయి, నేనెవరిని అని విచారణ చేస్తే మనస్సు తాను నేనంటుంది కదా, అది తాను పుట్టిన స్థానానికే తిరిగి వెళ్ళిపోతుంది. ఎగిసిన తలంపులన్నీ కూడా అణిగిపోతాయి. కాబట్టి నేనెవరు అన్నామంటే చాలు. ఇలాగ నిత్యం సాధన చెయ్యగా చెయ్యగా, నిత్యం సాధన చేస్తూనే ఉండాలి. నిద్రపోయినప్పుడు మాట వదిలేయండి, మిగతా మెలకుగా ఉన్నంతసేపు ఈ సాధన చేయగా చేయగా చిత్తశుద్ధి కలుగుతుంది. ఇంకా నేను వాణిని అన్న పిచ్చి ఆలోచన రాదు. విచారణ ప్రారంభించగానే మనస్సు వెంటనే హృదయంలోకి వెళ్ళిపోయి హాయిగా కూర్చుంటుంది. ఇలా నేను అన్న తలంపు వచ్చిన వెంటనే నేను లేకుండా ఉండడం మొదలు పెడితే చేయగా 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 ఇక మనస్సు అనేది నువ్వు ప్రారంభించకుండా అది వెళ్ళిపోయి తన స్వరూపంలో చేరిపోతుంది. అది సులభమైపోతుంది, మరి చెయ్యక కష్టం అవుతుంది. కారణదహన సమయంలో అతి తీక్షణమైన వేడిని భరించలేని ప్రాణులు కొండలు కోనలు అన్ని దావాగ్నిలో పెద్ద అగ్గిలో మండిపోతున్నప్పుడు ఆ తీక్షణమైన వేడిని భరించలేక ప్రాణులు దగ్ధమైపోతూ ఉన్నట్లు అక్కడున్న ప్రాణులన్నీ కూడా గిలగిల్లాడుతూ చచ్చిపోతాయి. అయినట్లు ఉధృతంగా సాగే ఈ ఆత్మ విచారణ అనే తాపాన్ని ప్రతిఘటించలేక నేనెవరు అనేసరికి నేను లేని స్థితి వచ్చేస్తుంటే ఈ ఆత్మ విచారణ తాపాన్ని ప్రతిఘటించలేక హృదయంలో దాగి ఉన్న వాసనలు తలంపుల రూపంలో బయటికి వచ్చేసి వెనువెంటనే ఈ విచారణ అగ్నికి ఆహితైపోతాయి. అడవుల్లో మంట వంటితే ఆ మంటలో అక్కడ ఉన్న ప్రాణులన్నీ దగ్ధం అయిపోతున్నట్లు మాటి మాటికి నేనెవరు, ఏదొచ్చినా ఎవరికి నాకు నేనెవరు అని నిలిచి ఉండడం అనేటువంటి విచారణ అగ్ని చేత ఆ తాపాన్ని ఇక భరించలేక హృదయంలో దాగి ఉన్న అనేక జన్మ వాసనలన్నీ అడవిలో మండుతున్న మంటల వల్ల అక్కడున్న ప్రాణులన్నీ దహించిపోయినట్లు హృదయంలో దాగి ఉన్న వాసనలు తలంపులన్నీ తలంపుల రూపంలో బయటికి వచ్చేసి వెనువెంటనే విచారణ అగ్నికి ఆహుతైపోతాయి. ఈ భావము నేనెవరు అన్న గ్రంథంలో భగవాన్ చక్కగా చెప్పారు, ఒకసారి విచారించుకోండి. శ్రీ భగవాన్ ఉపదేశించిన నేనెవరు అనే తలపు ఇతర తలంపులన్నిటినీ నాశనము చేసి చివరికి శవదహనము చేసిన కట్టెలాగా తాను కూడా నశించిపోతుంది. నేనెవరన్న తలంపు ఇంకేమవుతుంది? ఇంకే నేనెవరంటావు అనడానికి అక్కడ ఏముంది? అని నేను పూర్తిగా కాలిపోయింది. అప్పుడేముంది? చిన్మయోహం శివో స్నేహం, చిత్స్వరూపమైన ప్రకాశమైన శివుడనే నేను, శివుడనే నేను. ఇంకా నా అనక్కర్లా అనడానికి రెండోవాడు లేడుగా, ఆ అనుభవం కలుగుతుంది. జ్ఞాన ప్రకాశమైనటువంటి
మనలను మరిపించేసి, జ్ఞానమే ప్రకాశమే స్వరూపమైన మనల్ని మరిపించేసి మోసగిస్తున్న ఈ అహంకారం నేనెవరు నేనెవరు అనేటువంటి విచారణ సదా చేస్తూ ఉంటే నశించిపోతుంది, నిప్పులో పడినటువంటి శలభంలాగా. అప్పుడు మన స్వరూపం ఆత్మ ఆకాశంగా, చిదాకాశంగా ప్రకాశిస్తున్న అనుభవం కలుగుతుంది. అంటే నువ్వు నేనెవరనేటువంటి నిరంతర విచారణ చేయడం వల్లనే మనల్ని మరిపించి మోసగిస్తున్న ఈ అహంకారం, నేను ఆకారం అన్న భావన, నేనెవరని ప్రశ్నించేసరికి మాటి మాటికి ప్రశ్నిస్తుంటే అది నిప్పులో పడిన శలభంలాగా నశించిపోతుంది. అప్పుడు మన నిజస్వరూపము చిదాకాశమై ప్రకాశిస్తుంది. అగ్నిలో కాలని ఇనుపగుండు, ఈయన కూడా అదే చెప్తున్నారమ్మా. అగ్నిలో కాలని ఇనుపగుండు ఆ అగ్ని స్వభావం చేత అగ్నిగోళంలాగా కనపడుతున్నట్లు మలముతో నిండిన జీవుడు పరిశుద్ధాత్మ విచార అగ్నిలో మండిన తరువాత ఆత్మస్వరూపంగానే ప్రకాశిస్తాడు. ఇంక జీవుడంటూ ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఓ దుఃఖించే ఈ జీవుడెవడు? భయపడే ఈ జీవుడెవడు? ఈ జీవుడు అన్నబడే ఈ నేనెవరు? ఈ నేనుకే కదా మరి ఈ బాధలు, ఈ భయాలును, ఈ బెంగలు, ఈ సాధనలును. ఎవరిది అని తనలో విచారించి నిజస్వరూపమైన ఆత్మని చక్కగా ఈ విచార జ్ఞానాగ్ని ప్రకాశంలో గ్రహిస్తే అజ్ఞానమంతా మబ్బు తెరల వలె తొలగిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు పరమ మౌనం పొంగి సుఖం కలుగుతుంది. అక్కడ రెండోది లేదు, పరమ మౌనమే నిండి వ్యాపించి ఉండడాన్ని నువ్వు అనుభవంలో పొందగలుగుతావు. జీవులు దుఃఖపడ్డానికి కారణం, మనకి దుఃఖం కలుగుతోందంటే, భయం కలుగుతోందంటే, బాధ కలుగుతోందంటే కారణం తమ సత్యమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవడమే, తానెవరో తనకి తెలియకపోవడమే, తాను కానిది తాననుకున్న అజ్ఞానం వల్లనే. కనుక దుఃఖిస్తున్న ఈ నేను ఎందుకు కష్టమాని, ఏదో భయమో ఏదో బెంగో అలాగనో ఇలాగనో ఎందుకు గోల పెడుతున్న ఈ నేనెవరు అని చేసే సత్యజ్ఞాన విచారణ సాధననే హృదయంలో ఎప్పుడూ కొనసాగిస్తూ పో. నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ పో. ఈ ఒక్కటి తప్ప ఇంక ఏది చేసినా చేసేవాడొచ్చి దాని ఫలితంగా మళ్ళీ జన్మ పరంపరలు వచ్చేస్తాయి. చేయదగిన సాధన ఇది ఒక్కటే. నిత్యము క్రమమైన రీతిలో చేసే ఆత్మవిచారణ, నిత్యము ప్రతి క్షణము కూడా ఆద్యధారయ స్వతసా సమంలాగా చేసే ఆత్మవిచారణం అనేటువంటి స్పర్శవేది చేత భూతము వంటి జీవుడు తనకున్న భూత స్వభావమైన చిత్తమలము అనే చిరుమును పోగొట్టుకొని పరిశుద్ధ శివస్వరూపంగా ప్రకాశిస్తాడు. దీనే శంకర్ల వారు కూడా ఆత్మబోధలో శ్రవణాది విరుద్దీప్తో జ్ఞానాగ్ని పరితాప జీవ సర్వమలం ముక్తవా స్వర్ణవత్ జ్యోతితే స్వయం. ఈ సత్స్వరూపాన్ని గురించి వినగా చెప్పినట్లుగా ఉండగా ఈ జీవుడి యొక్క సమస్త అజ్ఞాన మాలిన్యము తొలగిపోయి మరి పుటం పెట్టినటువంటి అపరంజివలే సమస్త మాలిన్యాలు తొలగిపోయి సత్యజ్ఞాన విచారణ సాధనలో అతడు పరిశుద్ధుడై శివస్వరూపుడుగా ప్రకాశిస్తాడు. ఇప్పుడు వింటున్నాం కదా, రోజు వింటున్నాం. విన్నట్టు ప్రతి క్షణము ఆపులేక ఉంటే నేను దేహాన్ని అది ఇది అనేటువంటి భావనలు వచ్చేసరికి నేను ఎవరని ప్రశ్నిస్తే నేను పోతుంటే మాటికి పోయి ఆ నేనుకి ఏ బలము లేక ఆ నేననే మనో మాలిన్యం అంతా తొలగిపోగా నీ చిస్వరూపం శివస్వరూపంగా ప్రకాశిస్తుంది. అర్థమవుతుందమ్మా? ప్రతిదానికి ఇంక వివరణ చెప్పట్లేదు, చెబుతూనే చెప్పట్లేదు, ఇంకా చెప్తాను మరి ఇంకా ఎక్కువే. మీరు గ్రహిస్తున్నారని నేను
తక్కువగా చెప్పట్లేదు కానీ అలా ఉండాలి. కావాలంటే ఇంకా ఇంకా ఎక్కువగా విస్తరించి చెప్పొచ్చు, అర్థమవుతుంది కదా. అందుచేత ఇనుము లాంటి లోహాన్ని బంగారంగా మార్చేది పరుసవేది అంటారు. ఇనుముని బంగారంగా మారుస్తుంది అది. ఆ పరుసవేదిని ఇనుముకు ముట్టిస్తే ఆ ఇనుము కూడా బంగారం అయిపోతుంది. అలాగే జీవుడు కంచు, శివుడు కనకము. ఈ జీవుణ్ణి నేను అనేటువంటి ఈ భావాన్ని నేను లేని అచిన్మయ స్వరూపంతో కలిపేయి. కంచు కనకమైనట్లు జీవుడు శివుడు అవుతాడు. కాబట్టి నేనన్న భావాన్ని మాటి మాటికి తెగ నరుకు. అప్పుడు అది కోకటి వేళతో రాలిపోతుంది. మళ్ళీ తల ఎత్తనివ్వకుండా నిరంతర అభ్యస్త బ్రహ్మ వాస్మితి వాసన హరచ్చ అవిద్య విక్షేపాన్ రోగాన్ని రసాయనం అనేసాడు ఆయన. నిరంతరం ఇదే చేస్తూ ఉంటే రోగానికి మందు ఎలాగో మందేస్తే రోగం పోయినట్టు నిరంతరము నీ చిన్మయ స్వరూపాన్ని అంటి పెట్టుకుని నువ్వు కాని దేహేంద్రియ మనోబుద్ధులు నేననేటువంటి అహంకారపు నేను తరిమేస్తూ ఉంటే నీ స్వస్వరూపము నీకు అనుభవానికి వస్తుంది అని. ఇనుము లాంటి లోహాన్ని బంగారంలా మార్చే పరసవేదిలాగా జీవుడు కంచైతే శివుడు కనకమను అని గ్రహించాలి. దైవపుత్రుడైన జీవుడు నేనెవరు? నేను అనగలుగుతున్నానంటే ఆ చిత్ ప్రకాశ స్పర్శ వల్లనే కదా. కాబట్టి నేను చిదంశనై ఉన్నాను, నేను దైవం యొక్క అంశనే అయి ఉన్నాను, అఖండ చిత్ ప్రకాశపు అంశనే అయి ఉన్నాను. అట్టి జీవుడు, అట్టి నేను ఆ పరమాత్మే తన నిజస్వరూపం అనే సత్యాన్ని మరిచిపోయిన కారణంగా అయ్యో అని వగచి దుఃఖిస్తున్నాడు. నువ్వు అప్పుడు కూడా అదే అయి ఉన్నావు, కానీ ఇది నేనన్న భ్రమలో ఉన్నావు. అది తాడే అయి ఉండగా పామన్న భ్రమలో ఉన్నవాడిలాగా నీవు ఆ చిన్మయ స్వరూపానివై ఉండి ఇదిగో ఈ జడమైన దేహం నేనన్న భ్రాంతిలో ఉన్నావు. ఈ దేహం దేని వల్ల ఉండగలుగుతా దాన్ని ఎప్పుడూ ప్రశ్నించటం లేదు. నేను దేహాన్ని జరుగుతున్నావు తప్ప ఈ దేహం నేననగలుగుతోందంటే, ఈ దేహం మెదిలి కదలగలుగుతోందంటే దేని వల్ల అని ఎప్పుడు ప్రశ్నించని కారణంగా నీ సన్నిధానంలో కదిలి మెదిలి చైతన్యవంతంగా ఉంటుంటే, నీవు లేకపోతే దానికి చైతన్యమే లేదని జడంగా పడి ఉన్న నిధులలో ఆ దేహం జడంగా పడి ఉండడాన్ని తెలిసి ఉండి కూడా నేను చేరి అది కదులుతోంది, నేను విడిస్తే అది పడి ఉంటోంది అన్న విచారణ నిద్రోయాలేచా అంతే. ఆ పశువు నిద్రవుతుంది, లెగుస్తుంది. నీ పుణ్యానికి తేడా ఏమిటి? ఏమైంది నిద్రలో? ఈ శవంలా పడిపోయింది కదా అంటే ఇది శవం అన్నమాట. నేనంటేనే ఆ శవమై చిందులేస్తుంది. నేననకపోతే శవమై పడిపోవడానికి చూస్తున్నా కదా తల్లి. ఇంతకంటే రుజువులు సాక్ష్యాలు ఏం కావాలి? అందుచేత అయ్యో అని వగచి దుఃఖిస్తున్నాడు. ఇట్లాగా దుఃఖిస్తున్న ఈయనేనెవరు అని ఆసక్తి ఉత్సుకతతో చక్కగా విచారణ చేసి తనలో తాను నేనని అనుకోకుండా మిగిలిన ఏదైతే ఉందో దానిలో మునిగితే ఆ అఖండ పరమాత్మే తానై ఉన్నానని గ్రహించి ఆ పరమాత్మలో ఐక్యమైపోతాడు. నది సముద్రంలో చేరి సముద్రం అయిపోయినట్లు. ఒకేది సముద్రాన్ని చేరిందా తన స్వరూప స్వభావాలను కోల్పోతుంది, నామరూపాన్ని కోల్పోతుంది. తన స్వరూప స్వభావాలు ఏమిటి? నీరు, అవునా? నామరూపాలు ఏమిటి? అది గంగ, అది వంపుడు తిరిగింది, ఇక్కడ ఇలా తిరిగింది, అక్కడ అలా తిరిగింది, అదిగో అక్కడ ఆ సెలయేడుతో కలిసింది, ఇక్కడ ఈ సెలయేడుతో కలిసింది అంటూ ఉంటాయి పేర్లు. అది సముద్రంలో కలిసిపోతే తన నామరూపాన్ని కోల్పోయి తన స్వరూపమంద ఐక్యమైపోతుంది.
అర్థమవుతుందమ్మా? అలాగే నేనెవరినా అని నువ్వు ప్రశ్నిస్తే, నేను చైతన్యాన్ని, నేను ప్రకాశాన్ని, నేను లేకపోతే ఈ నేను జడము. ఇది చైతన్యవంతమవుతుంది నా సన్నిధానంలో అది కదలికలుగుతుంది తప్ప నన్ను విడిస్తే అది శివము. కాబట్టి నేను చిన్మయ స్వరూపుడను. నా వల్ల అది తప్ప దాని వల్ల నేను కానని నీ నిద్రానుభవాన్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటుంటే నువ్వు నేనంటేనే నేను కదులుతుంది. నువ్వు నేనకపోతే అది శవమే అయ్యింది. అవునా కదా? మరి నేను ఎలాగ, మరి ఆ శవం నువ్వు ఎలా అవుతావమ్మా? నిన్ను చేరి అది శివం అవుతుంటే దాన్ని చేరి నేను అంటావా? నీ చిందులు తల్లయ్యా, చూసుకో. నువ్వు చూస్తుంటే అర్థమవుతుంది. శివోహం శివోహం అని ఉండమ్మా. నేనంటేనే అది, అది నా చేత తెలియబడే దృశ్యం తప్ప అది నేను కాదు అని నీ శరీరాన్ని నువ్వు ఒక దృశ్యంగా చూడు. ఈ భావాన్ని క్రైస్తవ సిద్ధాంత ప్రకారం పరమాత్మ తత్వాన్ని వివరించడానికి చెప్పారు. అంటే నేను నా తండ్రి అయిన పరమాత్మ ఒక్కటే. నేనంటే అఖండ చైతన్యమే. కానీ నేనంటే జడమైన మేననుకున్నా ఇంతకాలం. ఆ మేనుకు సిలవేస్తే తానుగా మిగిలాడు. శవంగా పడేయడమే సిలవేయడం. సిలవేయడం అంటే ఏమిటి? శరీరాన్ని శవంగా పడేసి దాన్ని నువ్వు నీ తెలివితో చూస్తూ ఉండు. అదేమ్మా, దాని గురించి మనకి వివరణ చెప్పిన తర్వాత ఆత్మవిచారణ అంశం, అది 69వ ఆత్మవిచారణ అన్న అంశంతో పక్కన చాలా క్లియర్ గా మన శరీరాన్ని ఒక జడమైన ఒక దృశ్యములాగా చూడగలగడం నేర్పించారు ఈ రోజు మనకి. ఇక తపస్సు. ప్రతి ప్రాణిలో జ్ఞానం సహజంగా ఎప్పుడూ ప్రకాశిస్తుంది. ప్రతి ప్రాణిలోనూ ఉండదు. సంపూర్ణంగా ఆ జ్ఞానానుభూతిని పొందడమే తపస్సు యొక్క ఉద్దేశం. అంతేగాని ఆత్మజ్ఞానాన్ని కొత్తగా సృష్టించుకోక్కర్లేదు. ప్రతి ఒక్కరిలోనే ఉంది ఆ జ్ఞానం. ఏ చైతన్య స్వరూపము, ఏ తెలివి స్వరూపము ఉండడం వల్ల ఈ తెలియబడే అన్ని దేహాలు చెలించగలుగుతున్నాయో, చెలుస్తున్నాయంటే దానిలో చైతన్య స్వరూపమైన జ్ఞానం ఉంది గనకనే. డౌట్ ఏం లేదు కదా? అందరూ ఉంది. సంపూర్ణంగా ఆ జ్ఞానానుభూతిని పొందాలి. ఉన్నది జ్ఞానమే. ఉన్నది జ్ఞానమన్నా ప్రకాశమన్నా చైతన్యమన్నా ఒకటే, ప్రకాశమే. దాని సన్నిధానంలో ఇవన్నీ కదలగలుగుతున్నాయి తప్ప ఆ జ్ఞానములో ఇవన్నీ చైతన్యాలు అవుతున్నాయి తప్ప ఇవన్నీ జడాలే అని ఆ జ్ఞానాన్ని క్షణం కూడా వదలకుండా ఉండడమే తపస్సు. అంతేగాని ఆ ఆత్మజ్ఞానాన్ని కొత్తగా తెచ్చుకో, నీలో ఉంది, వెలికితే ఏది ఉండడం వల్ల ఇవన్నీ ఉంటున్నాయో దాన్ని బయటికి తీయమ్మా. అది అడుగులు పడిపోయింది, దాని వల్ల ఉండగలుగుతుంది, ఇవి రాజ్యాలు ఏలుస్తున్నాయి. అవునా? దాన్ని బయటికి తీయడమే తపస్సు. ప్రతిబంధాలను తొలగించి ఆత్మానుభూతికై చేసే ప్రయత్నమే తపస్సు. ఏవి తెలియబడేవి దేని వల్ల తెలియబడుతున్నాయి? నాకే తెలుసు, అక్కడ తెలుసు, ఇక్కడ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. అమ్మ బాబు, ఎంత గొప్ప జ్ఞానులోనండి, ఎంత గొప్ప తెలియగలిగిన వాళ్ళు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అన్నీ తెలుసుకుంటే ఏమొస్తుందో ఏమిటో. అది తెలుసు, ఇది తెలుసు, వాళ్ళు తెలుసు, రాజకీయాలన్నీ తెలుసండి మాకు. అబ్బో, ఆ రాజ్యం ఈ దేశం, ఆ దేశం నేను చూసాను, నాకు తెలుసు. ఏం తెలిస్తే దాని ఎలా తెలుస్తోంది అని మాత్రం తెలియదండి. నాకు తెలుసండి అన్ని. ఎవరైనా వివేకవంతుడైతే అవి తెలుస్తున్నాయి, ఇవి తెలుస్తున్నాయి అని నాకు ఎలా తెలుస్తున్నాయి అని దాన్ని తెలుసుకోవడమే తపస్సు. ఎలా తెలుస్తున్నాయమ్మా నీకు? విన్నానండి, చూశానండి, చదివానండి, చెప్పారండి, అదండి ఇదండి అంటావు. సరేలే, వింటే మాత్రం, చెప్తే మాత్రం వినడానికి ఏది ఉండాలి నీ దగ్గర? చెవులు బాగా పనిచేస్తున్నాయండి.
చెవులు దేని వల్ల పనిచేస్తున్నాయి? మరి లోపలికి వెళ్ళవు కదా. ఇంకా ఎంతసేపు ఇంద్రియాలు ప్రపంచం, ఇంద్రియాలు ప్రపంచం, ఇంద్రియాలు ప్రపంచం. ఇంకా ఉంటే లోపల రాగాలు ద్వేషాలు, ఇష్టాలు అయిష్టాలు ప్రపంచం, ఇష్టాలు అయిష్టాలు ఇంద్రియాలు ప్రపంచం. అంతే సేపు ఈ వెలిముఖమే ఉన్నాం మనం. ఇక తపస్సు గురించి చెప్పుకుంటున్నాం కదా. హలో. అందుచేత మదించిన మనస్సును వృత్తి వ్యాపారాల్లో పడనివ్వకుండా హృదయంలో నిలపాలి. అక్కడ ప్రకాశిస్తున్నా ఉన్నాను, అదే ప్రకాశం అమ్మ. ప్రకాశం ఏదో వెలుగు ఝామని వస్తుంది అనుకోకండి. ఉన్నాను అన్న ఆ తెలివే ప్రకాశం అంటే. అది ఆత్మరూపంతో ఒక్కటిగా ఉండడం నీకు తెలుస్తుంది. ఉన్నాను అన్నది తప్ప ఇంకా అన్యమేమి ఉండకపోవడం. ఉన్నాను అన్నది తప్ప ఇక అన్యమేది ఉండకపోవడం. అదే ఉత్తమం. అదే తపస్సులోని ఉత్తమోత్తమైన తపస్సు అంటారు. అంతకంటే గొప్ప తపస్సు లేదు. ఉన్నాను అని ఎరిగి ఉండడమే తపస్సు. అర్థమైందమ్మా? అదే అద్భుతమైన తపస్సు. అందుచేత మదించినటువంటి ఈ మనస్సు వృత్తి వ్యాపారాల్లో తిరుగుతోంది కదూ, దాన్ని ఇంకా తిరగనివ్వకండి. హృదయంలో నేను అన్న తలంపు పుట్టు చోట నిలిపి ఉన్నాను అన్న దానిలో నిలిచి ఉండు. ఇదే ఉత్తమోత్తమైన తపస్సు. కాబట్టి మాయా ప్రభావం చేత వేరువేరుగా కనిపిస్తున్న ఈ జగత్తుని, ఈ దృశ్యాలని తనకంటే వేరుగా ఉన్నది అని చూడడమే అజ్ఞానం. మాయా ప్రభావం చేత వేరువేరుగా ఈ రూపం ఆ రూపం అది ఇదని చూస్తున్నాం కదూ. ఆ జగత్తు దృశ్యాలన్నీ తనకంటే వేరు అని చూస్తున్నావు. అది కాదు ఇప్పుడు. నన్ను విడిచి లేవు, ఉన్నది నేనే అని ఉండడమే జ్ఞానము. అదే సత్య జ్ఞానం. అదే నీ స్వరూపం అని తెలుసుకో. ఇట్టి జ్ఞానంతో పొంగి పొరిలే నిరంతర ధారగా ఆత్మాకార వృత్తి ఉండడమే తపస్సు. అంతే. నిరంతరం ఆ జ్ఞానంలో నిలిచి ఉండడమే. ఉండగా అంతే ఆత్మస్వరూపం అయిపోతావు. కాబట్టి పరిశీలించి చూసి ఇదే అత్యుత్తమ తపస్సు అని గ్రహించు. ఇంతకంటే గొప్ప ఉత్తమోత్తమైన తపస్సు లేనే లేదు. ఇతరులందరూ ఏమో ఏం తపస్సులు చేస్తున్నారో మనకు తెలియదు. మనకి మన భగవానుడు అందించిన తపస్సు ఇదే ఇదే ఇదే. తపస్సు అంటే ఏమిటమ్మా? తపించుట. ఏమిటి తప్పించుట? నేను మేనన్న అజ్ఞానాన్ని నేను అఖండ ప్రకాశాన్ని అనే జ్ఞానంలో ముంచి ఉంచితే అజ్ఞానం కాస్త కాలిపోతుంది. ఇదే తపస్సు. ఆనంద సాగరం సహజంగా పొంగుతోంది అక్కడ. పంచాగ్నులతో తనను దహించుకొనుట తపస్సు అని కొంతమంది అనుకుంటారు. పంచాగ్ని మధ్యలో నిలబడి ధ్యానం చేస్తే ఎంత గొప్పవాడో అనుకుంటారు కొంతమంది. దీనికి కారణం ఏమిటంటే ఆత్మనిష్ట అయిన తపస్సును సహజంగా అత్యంత ప్రీతితో చేయకపోవడమే. తమలో తాము ఉండలేక, నేను అన్న తలంపు లేకుండా ఉండలేక, నేనుండి ఈ నేనుతో ఏవో ఏవో చేస్తే ఘనతలు వస్తాయన్న అజ్ఞాన భావంతో వాడు కూడి ఉండడం చేతనే. నేనున్న తలంపు లేకుండా ఉండలేని దుర్బలత్వమే ఇవన్నీ తపస్సులుగా మోహపెడుతోంది. ఎవరికి తపస్సు కావాలి? ఈ తపస్సు చేసేవాడు తపించిపోవాలి. వీడున్నంతసేపు కోటి తపస్సులు చెయ్యని తమస్సు పోదు వాడికి. వీడే మహా తమస్సు. తమస్సు అంటే అజ్ఞానం లేనిది. దాని వల్ల చేయబడిన తపస్సులు ఏమిటిస్తాయమ్మా? లేని వాటిని కాసేపు పోయే వాటిని ఇస్తాయి. అందుచేత అసలు వీడెవడాన్ని చూస్తే వీడు మాటి మాటికి లేకుండా పోతూ పోతూ ఉండగా తీసేగా కలుపుపోయినట్లు నేనున్న తలపుని తల నరకగా ఇక నేనున్న తలంపు ఇక పుట్టదు. కాబట్టి అప్పుడు
ఈ పుట్టిన నేను చచ్చి పుట్టని నేను స్వరూపంగా ప్రకాశిస్తుంది. అమ్మ, పుట్టిన నేను పుట్టని నేను, ఇది రమణ హృదయంలో ఉన్నది. నలుబదులు అతి స్పష్టంగా చెప్పాను. అప్పుడే ఎన్నాడు 20 ఏళ్ల క్రితమే చెప్పాను దాన్ని. పుట్టిన నేను పుట్టని నేను. ఏం తెలుసు, ఏదో తెలిసినట్టు ఉంటాం. ఏం తెలుసు మనకి? మనకి తెలియదని తెలియడమే నిజమైన జ్ఞానం నా దృష్టిలో. ఎంత సజీవవంతంగా, ఎంత సజీవవంతంగా ఒక ఆకృతిని ఆధారంగా తీసుకొని తన స్వరూపాన్ని ప్రకటించుకుంటున్నాడు భగవంతుడు. అంధకారాలన్నిటినీ తెగనరుకుతున్నాడు. మరి పరమాత్మ యొక్క అపారమైన కరుణ. ఈ రోజు మనం ఇటువంటి గురు ఉపదేశ రత్నమాల, భగవంతుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు రమణ గురుదేవుడు గురు ఉపదేశం అనే రత్నాల మాలని మనకి అందిస్తున్నాడు. అయితే ఆ రత్నాల యందు దారమల్లే తానున్నాడు. దారం లేకపోతే దండేది. ఈ బోధలన్నీ రత్నాల వంటివైతే దానిలో తానైన పరమాత్ముడు అనిశ్చితంగా దారం వలె ఉన్నాడు. అతడే పరబ్రహ్మము. అర్థమైందమ్మా? హలో. కాబట్టి దండలో దారం లాగా సమస్త జీవరాశుల యందు నేననే పరమాత్మ ఆధారముగా ఉన్నాడు. విశ్వమంతయు రత్నమాలన్న మాలయందున దారమే నీవని ఇరుగుమోరన్నా అన్నాడు విద్యాప్రకాశానంద. విశ్వమంతా రత్నాలు, దానిలో దారం పరమాత్ముడు. అంటే నేను అనేటువంటి ప్రకాశం, ఆ ప్రకాశంలోనే ఈ సమస్త నామరూపాలు నిలిచి ఉండగలుగుతున్నాయి. కాబట్టి నా దేహేంద్రియ మనోబుద్ధులు, నేననుకున్న ఈ దేహము, ఈ మనోబుద్ధులు నాకు దృశ్యము. ఇది శవము. దీన్ని శవాన్ని చేసి నీవు శివుడివై దీన్ని వీక్షించు. అందుకే స్వామి అన్నారు, ఇందుండి దాన్ని గ్రహించు, అందుండి దీన్ని వీక్షించు. ఈ శరీరంలో ఉండి నీ స్వరూపాన్ని, ఆ అఖండ ప్రకాశమని గ్రహించు. ఇంకా ఆ ప్రకాశంలో ఉండి దీన్ని ఒక శవమని వీక్షించు. అవునా? అదేనా మరి ఇప్పుడు మనం చెయ్యాలి. ఈ జడమైన శరీరం కదిలి మెదులుతోంది. అలాగా ఎంతసేపు నా స్వరూప సన్నిధాన బలం చేత. అది నేనేమిటి, అది శవం. ఏదో దాని ప్రారంభానికి వచ్చింది, ఏవేవో దానికి వస్తాయి పోతాయి. అది కదులుతుంది మెదులుతున్న జడం, అదేం కదులుతుంది? ఎనప గుండి ఏమి కాలుతుంది? నెప్పులో చేరింది కనుక. అలాగే ఈ శరీరం ఏమిటి కదులుతుంది? నేను అని ఉన్నాను గనక. నేనని ఉండకపోతే ఈ మేను శవమై పడుంది కదా. కాబట్టి నువ్వు దానికి వెలుగా, అది నీకు వెలుగా? నేను వెలుగునై ఉన్నాను నా సన్నిధానంలో, అది నా చేత తెలియబడుతూ కదులుతోంది. అలాగే అన్ని దేహాలు నా చేత తెలియబడుతూ కదులుతున్నట్లే ఇది కూడా నా చేత తెలియబడుతూ కదులుతోంది. ఇది నేను కాదు. దీన్ని బాగా దృఢ పెట్టుకుంది మళ్ళీ రేపు ఈ టైం వరకు. సరేనమ్మా? మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళంతగా కంగారు పడక్కర్లేకుండా కొద్ది రోజులు పడితే పడుతుంది. సావధానంగా ఇప్పుడు వీలైతే అప్పుడు దీన్ని చెప్పుకుందామమ్మా. సరే తల్లి. హరి ఓం, హరి ఓం.